హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మటన్ గీ రోస్ట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. మేమైతే ఒక ½ కిలో మటన్ అయితే తీసుకున్నాము. దాన్ని కుక్కర్లో వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మటన్లో పోసేసుకోవాలండి. పోసేసుకొని ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. ఈ లోపల మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నామండి. మనం చేసేదే మటన్ గీ రోస్ట్ కదా, సో నెయ్యే వాడతాం, నూనె అయితే అసలు వాడం. హీట్ అవ్వగానే మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని దోరగా వేగనీయాలండి. ఈ లోపల మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే ఫాస్ట్గా మగ్గిద్ది అనమాట. సో అలా వేసుకొని మగ్గిన తర్వాత ఇంకొక ½ స్పూన్ అయితే వెల్లుల్లి పేస్ట్ వేసాం. మనం ఆల్రెడీ మటన్లో వేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా వేసాం అనమాట. ఆ అల్లంలో పచ్చి వాసన పోయే వరకు మనం మొత్తం కలిపేసుకొని కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ని స్టెయిన్ చేసేసుకొని మటన్ పీసెస్ అన్నిటినీ మనం మన కడాయిలో వేసేసుకుంటాం అనమాట. అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక ½ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ ఒక ½ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కొంచెం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కూరకి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. అప్పుడైతే మనకి ఫ్లేవర్స్ మొత్తం మనకి ముక్కకి పడతాయి. అలా మగ్గిన తర్వాత మనం ఏదైతే కుక్కర్లో వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ మొత్తాన్ని మన మటన్ గీ రోస్ట్లో వేసేయాలి. వేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేయాలండి. ఆ తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఒక 10 జీడిపప్పులు అయితే వేయించుకున్నానండి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసి యాడ్ చేసుకున్నాను. ఆ యాడ్ చేసుకుంది మొత్తం మన మటన్ రెసిపీలో అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. అది గ్రేవీ దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు ఒక ½ స్పూన్ పొడి మసాలా వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. అంతే అండి, మనం మటన్ గీ రోస్ట్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.